హాయ్, తాన్యా టాక్స్ టుడేకి స్వాగతం. ఇవాళ మనం గత 100 రోజుల్లో బంగారం మరియు వెండి ధరల్లో జరిగిన మార్పులు ఏమి సూచిస్తున్నాయో స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా బంగారం గురించి చూస్తే 100 రోజుల క్రితం 24 క్యారెట్ బంగారం ధర సుమారు 1,30,000 రూపాయల వద్ద ప్రారంభమైంది. అప్పటి నుండి చిన్న సర్దుబాట్లు ఉన్నప్పటికీ ధరలు క్రమంగా పెరుగుతూ ఇవాళ దాదాపు 1,57,000 స్థాయికి చేరాయి. ఇది ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి పెరిగినప్పుడల్లా పెట్టుబడిదారులు ముందుగా ఆశ్రయించే ఆస్తి బంగారమే. ఇప్పుడు వెండి వైపు వస్తే వెండి ధరలు ఈ 100 రోజుల్లో మరింత వేగంగా పెరిగాయి. సుమారు 3 లక్షల స్థాయి నుంచి ప్రారంభమైన వెండి డిమాండ్ పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో 3,45,000 వరకు చేరింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. వెండి పెరుగుదల వేగంగా ఉంటుంది, కానీ మార్పులు కూడా అంతే వేగంగా ఉంటాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ 100 రోజుల్లో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏమవుతుంది? ధరలు పెరుగుతున్నప్పుడు ఆలస్యం చేస్తే అదే బంగారం లేదా వెండిని ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుంది. అలాగే మార్కెట్ ఒత్తిడి సమయంలో భయంతో అమ్మితే మీరు ఇప్పటికే వచ్చిన లాభాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఇక వెండిలో అనవసర రిస్క్ తీసుకుంటే తాత్కాలిక పడిపోవడాలు మీ పెట్టుబడిపై ప్రభావం చూపవచ్చు. ఈ ట్రెండ్ చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టం: బంగారం స్థిరంగా పెరుగుతుంది, భద్రత ఇస్తుంది. వెండి అవకాశాలు ఇస్తుంది, కానీ జాగ్రత్త కూడా కోరుతుంది. కాబట్టి వచ్చే 100 రోజుల్లో మార్కెట్ ఎలా కదులుతుందో అంచనా వేసి, సమాచారం లేకుండా కాదు, భయం లేకుండా కాదు, వివేకంతో నిర్ణయం తీసుకోవడమే కీలకం. ఇది తాన్యా టాక్స్ టుడే నుండి బంగారం వెండి ధరలపై పూర్తి విశ్లేషణ.